ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త. గత 30 సంవత్సరాలుగా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నటువంటి ఏపీ ఎంఆర్పిఎస్ ఉద్యమాల పరిస్థితి, మాదిగల పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలిసింది. ఈరోజు మేము 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత కూడా ఈ సమాజంలో మాదిగలకు అన్యాయం జరిగిందని, మాదిగలకు సామాజిక న్యాయం జరగాలని అటు తెలంగాణ ఇటు ఆంధ్ర 2 రాష్ట్రాలుగా విడిపోయిన అందరి లక్ష్యం ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించడం ద్వారా విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాలలో మాదిగల వాటా మాదిగలకు రావాలని ఒక స్వతంత్ర సాంఘిక ఉద్యమంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా మా జాతి హక్కుల కోసం ఇప్పటి వరకు ఎన్నో త్యాగాలు చేసి పోరాటాలు చేసిన ఫలితంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ రోజున ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని ఒక జీవో రావటం జరిగింది. ఆ తర్వాత 2000 నుంచి 2004 వరకు విద్యా ఉద్యోగ అవకాశాలు మాదిగలకు వచ్చాయి, ఉపకులాలకు కూడా వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి మాల సోదరులు కొట్టివేయటం జరిగింది. మళ్ళీ మా పోరాటం మొదటికి వచ్చింది. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ బిల్లు పెట్టమని మేము అడిగినప్పుడు ఆ రోజున సోనియమ్మ పిలిచి తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంట్లో ఉంది, వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ఉంది, ఈ రెండింటిలో ఏది పెట్టమంటావని మందాకృష్ణని పిలిపించి అడిగినప్పుడు ఆయన వర్గీకరణ బిల్లు వద్దు, తెలంగాణ బిల్లు పెట్టమని ఆనాడే మాదిగలకి తీరని అన్యాయం చేశాడు మందాకృష్ణ. ఆ తర్వాత 2 రాష్ట్రాలు అయ్యాయి, ఎన్నో పోరాటాలు చేశాం. ఈ రోజున మోడీ నిన్నటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చి మాదిగలకి న్యాయం చేస్తాను, 30 ఏళ్ళకి నష్టపోయి ఉన్నారు, అందుకోసం మీ కమిటీ వేస్తున్నానని ఆయన చెప్పారు. మేము బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే అడిగాం, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ బిల్లు పెడతానని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.